నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. సినిమా ఇండస్ట్రీలో మనకి ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు అంటే ఒక సినిమా తర్వాత ఇంకొక సినిమాకి ప్రొడక్షన్ హౌస్ మారుతూ ఉంటుంది. లేకపోతే ఒక ప్రొడక్షన్ హౌస్లో కొంతమంది ఆస్థాన విద్వాంసులు అంటాం కదా, మ్యూజిషియన్స్ లేకపోతే డైరెక్టర్స్, స్టంట్ మాస్టర్స్, ఇట్లా తాజాగా ఈ కోవలోకి ఒక క్రియేషన్లోకి ఒక ప్రొడక్షన్ హౌస్లో కొంతమంది కలిసి ఉన్నారంటే వాళ్ళే కలిసి చేస్తూ ఉంటారు ప్రొడక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు, శిరీష్ లాంటి వాళ్ళు. సో ఇటువంటి సమయంలో ఒక ప్రొడక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతో విడిపోయి వేరే ప్రొడక్షన్లోకి వెళ్ళి సినిమాలు చేయడం అనేది సినిమాలో ఎంతవరకు పరిపాటి. తాజాగా ఈ కోవలోకి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడా ఇందులో పేరు వినిపిస్తుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పుడు యూవీ క్రియేషన్స్ ఉంది, వేమిరెడ్డి వంశీ కృష్ణారెడ్డి, వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి, నెక్స్ట్ ప్రమోద్ ఉప్పలపాటి అండ్ వేమిరెడ్డి కలిపి యూవీ క్రియేషన్స్ అని వీళ్ళు పెట్టుకుంటారు. ఓకే. ప్రమోద్ ఉప్పలపాటి ఒక ఆయన అయితే, మిగతా వేమిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు కలిసి దీని ఫౌండర్స్ బేసిక్గా. అండ్ వీళ్ళు మంచి మంచి సినిమాలు తీశారు, మనం చూసాము, అంతవరకు ఓకే. తర్వాత సినిమాలు కూడా కొన్ని అనౌన్స్ చేశారు. యూవీ క్రియేషన్స్లో రాబోతున్న సినిమాలు కొన్ని ఉన్నాయి, మంచి డిస్ట్రిబ్యూషన్ సంస్థ, వీళ్ళు త్వరలో పంపిణీ చేసే సినిమాలు కూడా కొన్ని ఉంటాయి, ఏవో వస్తున్నాయని. అంతవరకు ఇప్పటివరకు ఉన్న న్యూస్. అలాగే మనకి కొనిదెల ప్రొడక్షన్స్ నుంచి కూడా నెక్స్ట్ ఏదో ఉండబోతుంది, అయితే వెబ్ సిరీస్ చేస్తారో సినిమాలు చేస్తారని చెప్పేసి ఒకటి ఉంది. ఓకే. కొనిదెల ప్రొడక్షన్స్ రామచరణ్, అవును. యూవీ ఏమో ఈ వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్లో ఉంది. ఇందులో నుంచి విక్రమ్ బయటకు వచ్చి రామ్ చరణ్ తేజతో జత కలిపాడు. ఓకే. సో ఆయన బయటకు వచ్చి జత కలిపాడా, లేకపోతే యూవీ క్రియేషన్స్ కంటిన్యూ అవుతానే కొనిదెల కూడా కంటిన్యూ అవుతానే వీళ్ళిద్దరు కలిసి సినిమాలు నిర్మిస్తారా అనేది తెలియదు. ఇక్కడ వచ్చింది వీళ్ళిద్దరు కలిసి వి మెగా అని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్ పెట్టి, ఇంకో ప్రొడక్షన్ హౌస్ పేరుతో వస్తుంది, వి ప్లస్ మెగా. దీంట్లో అన్ని చిన్న సినిమాలు నిర్మిస్తామని చెప్పారు. మరి ఆ చిన్న సినిమా అంటే నిర్మించడానికి మీకు ఇద్దరు మహామహులు కలవాల్సిన అవసరం లేదు, ఎట్లయినా తీయొచ్చు. మీ యూవీలోనే అంటారు ఏదో చేసి చిన్న ప్రొడక్షన్ చేయొచ్చు. ఇప్పుడు గీతార్ట్స్లో కూడా గీతార్ట్స్ 2 అని, GA3, GA4 అని ఏవో ఇట్లా పెట్టుకొని వాళ్ళు చిన్న చిన్న సినిమాలు తీస్తూ ఉంటారు. ఓకే. అండ్ ఇంకా పెద్ద సినిమాలు మన దిల్ రాజు కూడా, ఆయన SVCC కాకుండా ఇంకో దిల్ రాజు ప్రొడక్షన్స్ అని పెట్టేసి బలగంని నిర్మించాడు. చిన్న చిన్న సినిమాలకి తీయాలంటే చిన్నవి కూడా ఉంటాయి. ఈవెన్ రామ్ చరణ్ తేజ చిన్నవి తీయాలి అనుకుంటే వాళ్ళ ఇంట్లోనే మెగా డాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అక్క సుస్మిత కూడా చిన్న చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంది. వెబ్ సిరీస్ లో వస్తున్నారు అట్లా. నాట్ ఓన్లీ వెబ్ సిరీస్, ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్, చిన్న సినిమాలు అయినా సరే దే ఆర్ ప్రొడ్యూసింగ్. 2 కోట్ల నుంచి. ఈ రోజు రేపు చిన్న సినిమా పెద్ద సినిమా ఏంటంటే అండర్ 5 CR, అండర్ 4 CR బడ్జెట్ ఉంటే చిన్న సినిమా ఏదైనా అది వీళ్ళకి ఉంది. దానికి కొన్ని వెసుబాట్లు కూడా కల్పించింది వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని. సో అట్లా 4 కోట్ల వరకు ఉంటే ఒక చిన్న సినిమా. సో చిన్న సినిమాని ప్రొడ్యూస్ చేయాలి అంటే వీళ్ళిద్దరు కలవాల్సిన అవసరం. ఇంత పెద్ద పెద్ద మహామహులు ఆల్రెడీ వేరే వేరే బిజినెస్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే చాలామంది ఏమంటున్నారు అంటే ఇదంతా యూవీని జరపడం కోసం కుట్రలో భాగమేనా అని కొంతమంది, అట్లాంటిది ఏమీ లేదు అని కొంతమంది. అంటే మాట్లాడే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు కదా, దాని గురించి ఇంకేం లేదు. అంటే ఉప్పలపాటి అంటే ప్రభాస్ వాళ్ళు, మరో పక్కన ప్రభాస్ రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్. సో వాళ్ళ నుంచి విడిపోయి ఇంకొకళ్ళు తీసుకొచ్చి ఎందుకంటే దాన్ని ప్రభాస్ ఒప్పుకుంటాడా, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఇవన్నీ క్యాల్కులేషన్స్లోకి రావా? అట్లా ఏం లేదు. ఏదో రూమర్స్ పుట్టించే వాళ్ళకి వీళ్ళ పని ఏం లేదండి, పుట్టిస్తానే ఉంటారు. ఏదో ఒకటి ఎక్కడెక్కడి నుంచో ఏమేమో లాగుతూ ఉంటారు. అది ఎంతవరకు అనేది మనకు తెలియదు. కానీ అప్పుడప్పుడు ఏంటో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఒక రకంగా ఇదవుతాయి. ఎందుకంటే ఇంతకుముందు కూడా పోలీస్ బ్యాక్డ్రాప్లో నాగార్జున గారికి వచ్చి రాదు, పోలీస్ బ్యాక్డ్రాప్ అగ్నేట్ ఫ్యామిలీకి వచ్చి రాదు అని చెప్పేసి అన్నారు. ఒకప్పుడు హిట్స్ ఉండొచ్చు, ఈ మధ్య ఎందుకో పోలీస్ బ్యాక్డ్రాప్ సెట్ అవ్వట్లా. ఆఫీసర్ తీస్తే తర్వాత ఈ జోనర్లో గోస్ట్లు, వైల్డ్ డాగ్లు ఇవి కూడా కొంచెం అంటే ఆ టైప్ జోనర్ ఉన్నాయి కూడా పనికి రావట్లేదు. గన్ను బట్టేవి ఏమున్నా ఇళ్ళకి వచ్చి రావట్లేదు అని చెప్పేస్తే వైల్డ్ ఆఫ్ ఫ్లాప్ అయింది. మరి ఏజెంట్ ఏమవుతుందో, కస్టడీ ఏమవుతుందో అన్నారు.
అది ఏజెంట్ కూడా అట్లాగే ఉంది, కస్టడీ కూడా అలాగే అయింది. దీనికి ఇంకొక లింక్ కూడా ఏం పెట్టారంటే, ఒక ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన తర్వాత వెంటనే మీరు నెక్స్ట్ సినిమాలో కన్ను పడితే మీకు కలిసి రాదని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. సీరియస్లీ ఆడేం జ్యోతిష్యుడు వాడు మళ్ళీ చెప్పాడు. అయితే నాగార్జున కూడా వైల్డ్ డాగ్ ఇట్లా పెట్టాడు. అది ఏంటో అంతకుముందు ఇంగ్లీష్ టైటిల్, మధ్యలో బంగారాజు ఉన్నప్పటికి కూడా అది సీక్వెల్ కాబట్టి మన జోనర్కి రాదు. వైల్డ్ డాగ్ తర్వాత మళ్ళీ ఇంకో ఇంగ్లీష్ టైటిల్, సో అది పోయింది. నెక్స్ట్ ఈయన కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత ఏజెంట్, ఓకే అది పోయింది. ఈయనది కూడా థ్యాంక్ యూ తర్వాత కస్టడీ పోయింది. సో ఇట్లా చూసావా నేను చెప్పినట్టే జరిగింది అని చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళే ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే రామ్ చరణ్ తేజ అండ్ వీళ్ళు ఉప్పలపాటిది వీళ్ళు ఏమన్నారంటే, వాళ్ళని వీళ్ళని విడగొట్టడానికి చెదరగొట్టడానికి కావాలనే రామ్ చరణ్ వీళ్ళతో చేతులు కలిపాడు. లేకపోతే యూవి చాలా పెద్ద సంస్థ, వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంది. సో బ్యానరే యూవి, ఉప్పలపాటి వేమిరెడ్డి, వీళ్ళు ఎందుకు విడిపోతారు అట్లా ఏముంది అని చెప్పేసి కూడా కొన్ని ఉన్నాయి. అఫ్కోర్స్ వాళ్ళు రాజులు, వీళ్ళు రెడ్డిలు, వీళ్ళ మధ్యలో ఏదో చిచ్చు పెట్టారు ఇట్లా ఇట్లా అని వంద వార్తలు. ఇవేమి మనం నమ్మాల్సిన అవసరం లేదు. బట్ ఓవరాల్గా అయితే ఇప్పుడు వీళ్ళు చిన్న సినిమాలు నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు అందరూ చరణ్ని ఒకటే అడుగుతున్నారు, ఆ సినిమాల సంగతి ఏంటి చరణ్? అదేంటంటే మరి ఆల్రెడీ యూబీలో అనౌన్స్ చేసిన కొన్ని ఫ్యూచర్ సినిమాలు ఉన్నాయి, చేయబోతున్నాము అని కమిట్మెంట్స్. అలాగే కొన్నిదల్లో కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అండ్ వాటి పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఇటు రాగానే యూబీలో కలిసిన సినిమాలను ఆగిపోయినట్టేనా? అండ్ మీరు ఇంకా డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇంతేనా? కొన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కూడా యూబీ తరఫున రిలీజ్ చేస్తామని చెప్పారు, అది కూడా ఇంతేనా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అని రామ్ చరణ్ వేస్తున్నారు. ఓకే, లేదా ఎవరితో అయితే మీరు అనుకున్నారో వాళ్ళని యూ నుంచి తప్పించేసి వీతో ఇప్పుడు వి మెగాతో జాయిన్ చేసి ఆ సినిమాలు దీంట్లో మళ్ళీ నిర్మిస్తారు. ఎందుకంటే యూవీ క్రియేషన్స్లో కూడా కొన్ని ఇంచుమించు చిన్న సినిమాలే వచ్చాయి, ఆల్మోస్ట్ లేదు. సో అట్లా వీళ్ళ డౌట్స్ అవి దానికి ఆన్సర్ చెప్పండి అని చెప్పి రామ్ చరణ్ తేజని పోక్ చేస్తున్నారు. బట్ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు, 100 కోట్ల సినిమాలలో హీరోగా చేస్తున్నారు. మరో పక్క బిజినెస్లో కూడా కొంచెం పుంజుకుందామని ట్రై చేస్తూ ఈ 4 వ్యవహారాలు అంతే. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ రూమర్స్ రామ్ చరణ్ లాంటి వాళ్ళకి ఇంకొకళ్ళ కొలాబరేషన్ అవసరమా? అదొకటి చెప్పండి. రామ్ చరణ్కి ఇదే చెప్తున్నా, ఈ రూమర్స్కి ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నామంటే ఇదే సిచ్యువేషన్. రైట్, రామ్ చరణ్ తీసేది భారీ సినిమాలు కావు, చిన్న సినిమాలు రామ్ చరణ్ తేజ లాంటి వాళ్ళు తీయడానికి ఆయనకి ఇంకొక పార్ట్నర్షిప్, అది కూడా మహా దిగ్గజం పార్ట్నర్స్ అవసరమా అనే క్వశ్చన్కి ఇప్పటివరకు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. మోస్ట్లీ అందరు మాత్రం అవసరం లేదు, ఇది ఏదో కుట్రలో భాగం అంటారు. రైట్, థ్యాంక్ యూ సార్.